గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది. 2026వ సంవత్సరం 5వ నెల మే నెల. ఇప్పుడు రాశి సింహరాశి జాతకం చెప్పుకుందాం. ఈ సింహరాశి 5వ రాశి. ఇందాక కర్కాటక రాశిని గురించి చెప్పుకున్నాం. ఈ కర్కాటక రాశి కంటే ఈ సింహరాశి రెండు కూడా చాలా విశేషమైనటువంటి రాశులు. ఈ సింహరాశికి అధిపతి రవి, సూర్యుడు. ఈ సింహరాశి అంటే సింహం అమ్మవారి వాహనం. ఈ సింహరాశిలో ఎవరైనా పుట్టారు అంటే పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఈ రాశిలో పుడతారు. కాబట్టి అటువంటి గొప్ప రాశికి విపరీతమైన గొప్ప కష్టం వచ్చింది. అష్టమంలో శని పడ్డాడు. మళ్ళీ అష్టమంలోనే కూడా ఈ మేనల్లో కుజుడు కూడా ఉన్నాడు. ఈ మేష కుజులు ఇద్దరు కూడా ఈ సింహరాశిలో ఉండటమే కాక సింహరాశిలో కేతు, మరి కుంభరాశిలో రాహు, ఈ 4 కూడా పాపగ్రహాలు. ఈ పాపగ్రహాలు చాలా కష్టపెట్టేట్టుగా, చాలా బాధాకరంగా వీళ్ళు పడేటువంటి బాధ ఈ మానవుడు కూడా పడట. చెప్పాలంటే కర్ణుడు చాలా గొప్పవాడు. కర్ణులు లేని భారతం అంటారు. రవి చేత శల్యు చేతను, వరమలిగిన కుంతి చేత వాసవి చేతను, మరి ఇట్లా 6 చేత ఆయన సంహరింపబడ్డాడు, చంపబడ్డాడు. ఆయన మేలు చేసిన మహానుభావుడు కూడా ఎట్లా ఇబ్బంది పడ్డాడో. ఈ సింహరాశికి ఎంతో పుణ్యం చేసుకున్నారు. సింహరాశి వాడు పాపం చేశారు అని చెప్పేవాడు ఎవడన్నా ఉంటే వాడు పరమమూర్ఖుడు. ఎందుకంటే సింహరాశి అటువంటి రాశి. ఎందుకంటే ఇంగు ఉందండి, ఇంగువ గుడ్డకు కట్టాం, ఇంటికి తీసుకెళ్ళాం. ఆ ఇంటికి గుడ్డ కట్టింది అట్టాగే ఉంచంగా తీసుకెళ్ళి గాడాడకుండా డబ్బాలో పెట్టి మూత పెట్టాం. ఆ గుడ్డ భుజాన్ని వేసుకుని వెళ్ళామనుకో, అదే ఏందో ఇంగు వాసన వస్తుందంటారు. ఇంగు కట్టిన గుడ్డకే ఇంగు వాసన వచ్చిందంటే మరి ఆ సింహరాశికి ఎంత గొప్ప శక్తివంతులు, ఎంతో పుణ్యాత్ములు, వాళ్ళు ఎంతైనా మంచి చేయగలరు. వాళ్ళు ఎటువంటి స్వార్థ పనులు కాదంటే, కర్ణుడు తను చచ్చిపోతానని తెలుసు, చంపబడతానని తెలుసు. తను మరి ఒక ఎటువంటి వాడు, రథాలు దోలేటువంటి వాటి దగ్గర పెంపకమైనాడు. రాజుగా గొప్ప పేరు లేదు. అటువంటి వాడికి మరి చిన్న రాజ్యం ఇచ్చి వాడిని రాజుని చేసి తన తమ్ముళ్ళలాగా చూశాడు. అందువల్ల అవతల పంచపాండవులది ధర్మమైనా కూడా చావటానికి సిద్ధమై కూడా మరి దుర్యోధనుడు వంక నిలబడి చూశాడు. చివరికి కృష్ణుడు వచ్చి చెప్పినా అంతా నాకు తెలుసు, జరిగేదో నాకు తెలుసు, నేను చచ్చిపోతాను, దుర్యోధనాది 100 చచ్చిపోతారు, మరి పంచపాండవులు రాజ్యం పరిపాలన చేస్తారు, నీ దయ వల్ల మేము పోయినా కూడా అంతా మేలే జరుగుతుంది అని కర్ణుడు ముందుగా జరగబోయేదంతా చెప్పాడు. అటువంటి ముందు జరగబోయేటువంటివి చెప్పగలిగిన మంచి జ్ఞానం భగవంతుడు ఇచ్చినటువంటి వాళ్ళు సింహరాశి వాళ్ళు. ఆ సింహరాశి వాళ్ళకి ఇవాళ చెప్పాలంటే శుక్రుడు గురువు తప్పితే ఏ గ్రహం బాగాలేదు. వివాహం చేసుకోవచ్చు. వివాహం చేసుకోవడం సొంత నిర్ణయం పనికిరాదు. నేను ప్రేమించాను, మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం అంటే బ్రాహ్మణుడు చూపిద్దాంరా, నువ్వు ఎవరికైనా చూపించుకో, మేమిద్దరం ప్రేమ పక్షులం, మనం ఎవరేమన్నా ఇక వినం, మేమే పెళ్లి చేసుకుంటాం అంటారు. ఏం చేస్తారా, బాగాలేదురా, ఉంటాను, చచ్చిపోతాం, మా ఇద్దరి నిర్ణయం మాది, ఇట్లా చేసుకొని ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి
కర్ణుడు దుర్యోధనుడైనటువంటి దుర్మార్గుడితో స్నేహితం చేసి మంచివాడు, అంత గొప్పవాడు కూడా మరణింపబడ్డాడు. కాబట్టి ఈ సింహరాశికి వచ్చేప్పటికల్లా వివాహ విషయంలో పెద్దల నిర్ణయం జాగ్రత్తగా చూసుకోవాలి. గురుడు బాగున్నాడు, మంచి విద్య, మంచి ఉద్యోగం, విదేశీ ఆగమనం, విదేశాలకు వెళ్ళటానికి మంచి అవకాశం ఉంది. చాలా బాగుంది, చాలా సుఖంగా బతకడానికి అవకాశం ఉంది. మరి ఈ రాశికి శుక్రుడు గురువు తప్పితే మిగతా 6 గ్రహాలు బాగాలేవు. కాబట్టి వీళ్ళకి ఈ నెల బాగా విపరీతమైన కష్టాలు కనబడుతున్నాయి. కాబట్టి ముందుగా చెబుతున్నాను. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, మీ మరి హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకొని దానికి ఉన్న దోషాలు పోగొట్టుకొని మీరు సుఖంగా బతకాలి అని కోరుకుంటూ ఈ సింహరాశి విషయాలు ముగిస్తూ ఉన్నాను. స్వస్తి. మానవ జన్మ ఎత్తిన తర్వాత మంచి పని అయితే తొందరపడి చేయరు, చెడు పని అయితే తొందరగా వెంటనే చేసేస్తారు. ఎవరి మీద ఖర్చు ఉందనుకుందాం, కొంతసేపు ఆ ఖర్చు ఉన్నవాడు ఏం చేస్తాడు, వీళ్ళు చంపి పారేద్దాం అనుకుంటాడు. చంపి పారేద్దాం అనుకున్నప్పుడు ఏం చేస్తాడు, ఏం దొరుకుతుందో 4 పక్కలు చూస్తాడు. ఒక గడ్డ పొరగో, ఒక గుండ్రాయో, మరి ఏదైనా గట్టి వస్తువు కనపడదు, అక్కడే సారి వేసి తలకాయ ఓలగొడతాడు. తలకాయ బగిలా మనిషి చచ్చిపోతాడు. లోపల నీకేదో అపకారం చేశాడు. అపకారం చేశాడు కాబట్టి వీడిని బతకనివ్వకూడదు. నీ ఉద్దేశం ఏంటి, నీకు అపకారం చేశాడు, ఇంకా ఎంతమందికి ఇట్లా చేస్తాడో, కాబట్టి వీడిని బతకనివ్వకూడదు అని నువ్వు అనుకుంటావు. కానీ అది నీ బాధ్యత కాదు. నీవు చెప్పింది ఒక రకంగా మంచిదే. ఎట్లా అంటే, నాకు అపకారం చేశాడు, ఇంకా ఇట్లా ఎంతమందికి అపకారం చేస్తాడో అనుకుంటున్నావు. అపకారం ఎవరికి చేస్తాడు, ఎవరికి మంచిగా ఉంటాడు అనేది భగవంతుడి యొక్క నిర్ణయం. మరి వాడు పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు ఉన్నారు. పిల్లలను ఎవరినైనా సరే వాళ్ళు ఎంత వేధించినా, ఎన్ని బాధలు పెట్టినా వాళ్ళని చంపడే కారణం ఏంది, వాళ్ళకి వీడికి విరోధం లేదు. వాడికి వీడికి ప్రేమ ఉంది, నీకు వాడికి విరోధం ఉంది. ఆ విరోధం వల్ల నువ్వు వాడిని చంపావు. దానివల్ల ఈ ఏలినాటి శనిలో అష్ట కష్టాలు వస్తాయి. ఈ శనిలో ఉన్నవాడు అట్లాంటి సంపదన్నా చంపచ్చు, ఎవరినైనా చంపబడచ్చు, ఎవరి చేతైనా ఇట్లాంటి ఇబ్బందులు కష్టాలు వస్తూ ఉంటాయి. కాబట్టి దీన్ని చాలా ప్రశాంతంగా, ఓర్పుగా, పూర్వజన్మలో నేను ఏదో చేసుకున్నబట్టే నాకు ఇట్లాంటి బాధలు వచ్చినాయి. ఎప్పుడు ఎవరికి ఏం చేశాను, బాగా ఏది చేయకపోతే ఎప్పుడు అందరిలో మంచిగా తిరిగాను, మంచివాడిని అనిపించుకున్నాను, బాగా డబ్బు సంపాదించాను, ఎవరు నన్ను చెడ్డవాడని లేదు. ఇప్పుడు ఇంత బాధలు ఎందుకు వచ్చినాయి, నేను చేసిన పాపం మీద ఉంది, దానివల్ల ఇట్లా వచ్చింది అనుకుంటూ మరి జాతకం చూపించుకొని డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా జాతకం చూపించుకోవాలి. అయితే ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకించి ఏమిటంటే 3 రాశులే బాగున్నాయి. 1 రాహువు, 2 బుధుడు, 4 శుక్రుడు. అయితే రాహువుని అట్లా పెడదాం. బుధుడు శుక్రుడు వల్ల పూర్తిగా బాగుంది. పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది, పెళ్ళి ఉంటే సంతానం కలుగుతారు. మరి భర్తకి ఇద్దరు కూడా మంచి ఆదాయం వస్తుంది. కాదు ఇల్లు కట్టుకోవాలని కోరుకుంది అనుకోండి, ఇట్లాంటి టైంలో ఇల్లు కట్టుకునే అవకాశం వస్తుంది. బుధుడు బాగున్నాడు, వ్యాపారం బాగా సాగుతుంది. కానీ రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. ఇది కాలసర్ప దోషం. ఈ కాలసర్ప దోషం ఎట్లా ఉందంటే, ప్రతి చోట ఇంట్లో భార్యాభర్తలకి, రాజ్యంలో రాజులకి, మంత్రులకి, ఇట్లా ఉద్యోగస్తులకి అందరికీ కూడా ఒక రకమైన సమస్యలు, బాధలు. ఈ బాధలు ఎట్లా ఉంటాయంటే, మనం మానుకొని ఎటన్నా వెళ్ళిపోదామా, ఏదైనా చచ్చిపోదామా, ప్రాణం తీసుకుందామా అన్నంత పరిస్థితి ఇబ్బంది చూపిస్తాడు. కానీ ఎన్ని ఇబ్బందులున్నా మానవుడు ఆత్మహత్య చేసుకోవడం కానీ, శత్రువుని తిరిగి చంపడం కానీ ఇది మానవ ధర్మం కాదు, మనిషి చేసే పనులు కావు. ఇట్లాంటివి చేస్తే ఇంతకి 4 రెట్లు కష్టాలు అనుభవించాలి. ఏ జన్మలో కష్టాలు చేస్తేనే ఈ ఏలినాటి శనికి టైంలో కష్టాలు వస్తాయి. అదే ఈ ఏలినాటి శనిలో
ఏ పాపం చేయని వాళ్ళు బాగా సుఖంగా డబ్బు అంతా సంపాదించుకొని బాగుంటారు. ఇట్లా ఉండటానికి కారణం ఏంది? నీ వ్యక్తిగతమైన పూర్వజన్మ పుణ్యం, లేకపోతే పూర్వజన్మ పాపం. కర్మమున పుట్టు జంతువు, కర్మములను వృద్ధి పొందు, కర్మమున చెడును. కర్మమే చెడులకు దేవత, కర్మమే సుఖ దుఃఖములకు కారణమదివ. నీవు మంచి సత్కర్మ చేస్తే మంచి పనులు చేస్తావు, దుష్కర్మ చేస్తే దురాగతమైన పనులు చేస్తావు. ఎట్లాంటి దురాగతమైన పనులు? ఒక ఊళ్ళో ఒకటి ఉంటాడు, ఎదురు అవడానికి భయపడతారు. ఊరికే చొక్కాలు జేబులో పట్టుకొని లాక్కొని పోతాడు, డబ్బులు మెళ్ళో గొలుసుంటే తెంచుకుపోతాడు. వాడు ఎదురుస్తున్నా అంటే భయం, పారిపోతారు. ఎందుకు? వాడు చేసిన దుష్కర్మ వల్ల అట్లాంటి దుర్మార్గ పనులు చేస్తున్నారు. సత్కర్మ చేస్తే 10 మందితో మెప్పు పొందుతాడు, గొప్పగా సంపాదిస్తాడు, బాగా సుఖంగా ఉంటాడు, బాగా బాగుపడతాడు. కాబట్టి ఇది పూర్తిగా తెలియాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, లేకపోతే హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చెప్పించుకోండి. మీ లోపాలుంటే దాన్ని చెప్పి దానికి తగినటువంటి శాంతి చేయిస్తాం. స్వస్తి. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేకం పరం వందే శికారాయ నమో నమః. వాహనం వృషభోజస్య వాసుకీ కంఠభూషణం వామే శక్తిధరం వందే వకారాయ నమో నమః. యత్ర కుత్ర స్థితం దేవం సర్వవ్యాపినమీశ్వరం యల్లింగం పూజయే నిత్యం యకారాయ నమో నమః. 2026 సంవత్సరం